ఇరుమురు కృషించి శుభమను చుటీవించి జనము చేరు జగమేరు స్వామి తప్పులరించి తప్పులకు తడబడి ఒక పక్క ఒడిచిన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయం కాగా స్వామి శరణయ్యప్ప అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరీషా పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయుట పరములకు ముంతగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే మంగళ్యమంతంతునానే నవ జీవన హేతునానే మంగళ్యమంతంతునానే నవ జీవన హేతునానే విసిరినది వెచ్చని వెచ్చని వల ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిల ఏ లంకను దాటి దూకి పొంగినది అలా ఏ నువ్వు నేను సాథ్ హై నీతో నేనా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతగడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళితే يا حبايبي يا عيوني يا حبايبي يا عيوني తుమ్హారా మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆశికి ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో మన్నే తుఫాన్ నేను తాకిన నిమిషం హే నెచ్చలి నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ ఏ నువ్వు నేను సాథ్ హై నీతో నేనా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతగడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళితే నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే ఓ మా బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మా బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి
ఓ మా బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లమయ్యాలే ఓ మా బేబీ ఓ నీ పక్కన వాలాలి ఓ మా బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి ఓ మా బేబీ బేబీ ఓ నీ కౌగిలి గాడి పూరించాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu oh my baby oh my baby oh my baby oh na 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 my baby oh ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే జర్రగండి చాదులమ్మ చక్క అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీ ఫిరగోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెలరాజులు చూసి నివ్వెరపోవమ్మా వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి
పసుమంది కళ్యాణం చూడమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే
ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళి బొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంకటులన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి
మాసం తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు తలంబ్రాలతో దోసిల్లు అనుబంధాలతో పిల్లు అందిన అందపు కావిల్లు కన్నె బుగ్గలో గ్రావళ్ళు దోసిల్లెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు తన ప్రాణాలే నీవని హర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం
ఇంటికి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం
మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే నీవుగా కావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే ఎదనా కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం లా 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 లా. లా 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 లా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
మనసారా చేసే పూజలు నీవి శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి అపరాధములు అన్ని మన్నించావు అనురాగ పెన్నిధిని అందించావు ఏనాడు మా పూజ గైకొన్నావు నిందారణాలోనే కొలువున్నావు ఏనాడు వీడనని మాటివ్వాలి జగమంత గుండెలోన చోటివ్వాలి రాగాల సుధలెన్నో కురిపించాలి సంసార రసవీణ పలికించాలి ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి సకలము వెలిగిన సాక్షివి నీవై శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి నా మమత నైవేద్యమన్నానయ్యా నా పైన దయ చూపమన్నానయ్యా బ్రతుకంత నీ వ్రతము చేసేనయ్యా ఇటువంటి ఆపదలు రానికయ్యా కష్టాలు తీర్చేటి కథలే నీవి నిలువెల్ల కరిగేటి కరుణే నీవి నీ పాద సన్నిధి నిలిచిన చాలు వెయ్యేళ్ళు వెలిగించేను నీ దీవెనలు దాచిన దాగని సత్యం అది తెలిసిన దైవం నీవే భక్తుల ఆర్తిని తీర్చి వరమిచ్చే శ్రీపతి నీవే న్యాయము చేసే నాథుడు నీవే శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి
పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి సద్మగలితముని మానస పంగజ సద్మగలితముని మానస పంగజ సకల భువన పరి పాలనలోలుప సకల భువన పరి పాలనలోలుప పద్మనాభ పాహి ద్విపపచార గుణవసన శౌర్య పద్మనాభ పాహి మెల్లగా స్లోగా చెప్పండి వేదావేదం బ్రహ్మందమా దక్షిణవారే షడ్వారే రూపాణిద్ర నామాని కృతమా భేదన్యాసే అఘోరేభ్య మెల్లగా మెల్లగా అఘోరేభ్య ఘోరేభ్య ఘోర అఘోరతరేభ్య సర్వేభ్య దుర్వేభ్య నమస్కృతిభ్య శ్రీ కాంతాయ కళ్యాణ జయన జయద్ర శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్మ ఆనందోత్తర కర్పూర దివ్య మంగళ నీరాంద్రియావే నీరాజనాంద్రమ్మ శుద్ధాద్రియావే కొద్దిగా నీరు కుడిచిపెట్టండి పక్కన నీరాజనాంద్రమ్మ శుద్ధాద్రియావే చారుముఖ జిత చంద్ర నేత్ర చారుముఖ జిత చంద్ర నేత్ర చారుముఖ జిత చంద్ర నేత్ర పరిలసిత కరుణ సాగర చారుముఖ జిత చంద్ర నేత్ర పరిలసిత కరుణ సాగర భూరి కో భగత ఖలతను చేంద్ర భూరి కో భగత ఖలతను చేంద్ర పవన చరిత శ్రీరామచంద్ర పవన చరిత శ్రీరామచంద్ర పద్మనాభ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే
विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते మూడు నాలుగు అధ్యాయంలో సోమవారం వ్రతం ఎవరు చేస్తే మొక్కుకున్న వారు ఉన్నారా అలా మానివేస్తే స్వామి ఎటువంటి కష్టాలు పాలు చేస్తా అన్నది మూడు నాలుగు అధ్యాయాల్లో కూడా వివరించున్నాడు. దీంట్లో వచ్చేలా తుంగధ్వజుడు మహారాజు ఉన్నాడు. మహారాజు కూడా తన యొక్క రాజ్యంలో ఎన్నో దేవాలయాలు కట్టిస్తున్నాడు. ప్రతిష్ఠలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఎవరు ఏం చెప్పినా అన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకే ఇవన్నీ చేస్తున్నా అంటే తన సంతానం లాగా ఆ రాజుగారు బాధపడి ఉన్నారు. అది గమనించిన మంత్రి ఒక సభను ఏర్పాటు చేసి సభలో ఎంతోమంది పండితులందరూ వచ్చి కూర్చున్నారు. దాంట్లో ఒక ఆయన లేచి చెప్పాడు, రాజా, స్కందుడు అన్న మహర్షి ఒక పురాణం రచించాడు. దాని పేరు స్కాంద పురాణము. ఆ యొక్క పురాణంలో కూడా కోరికలు తీర్చే వ్రతము సత్యనారాయణ వ్రతము. అట్టి వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది సుమా అన్నాడు. రాజుగారు అన్ని పూజలు చేస్తున్నారు కానీ ఈ వ్రతం చేయలేదు కాబట్టి ఈ వ్రతం కూడా నేను చేస్తాను సుమా, స్వామి అనుగ్రహంతో తప్పకుండా సంతానం కలిగితే మళ్ళీ ఈ వ్రతం చేస్తాను సుమా అని చెప్పి మనసులో స్వామివారిని సంకల్పించుకున్నాడు. అదేవిధంగా రాజుగారు కూడా వ్రతాన్ని ఆచరణ చేశాడు. వ్రతం ముగించాడు. కొన్నాళ్ళ కాలం గడిచింది. స్వామి తనకు అనుగ్రహంతో కూడా ఆ యొక్క రాణి కూడా గర్భం దాచి నవమోసాలు మోసి చక్కనైన అబ్బాయికి జన్మనిచ్చింది. రాజుగారి ఆనందానికి అంతులేవు. లేక లేక అబ్బాయి పుట్టున్నాడు, వారసుడు పుట్టున్నాడు కాబట్టి రాజ్యంలో ప్రజలందరూ చూస్తుండగా మళ్ళీ వ్రతం చెయ్యాలని చెప్పి ఒక తుంగభద్రాన్ని తీరాడ పచ్చళ్ళ పందిలు వేసి అంగరంగ వైభవంగా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. అదే రోజున సాధువైన సౌకర్య రత్నపురం అని ఈ యొక్క ముత్యాల వ్యాపారానికి పై దేశాలు వెళ్తున్న సమయంలో రాజుగారు చేస్తున్నాడు వ్రతం కనిపించిందట. ఆహా, ఇక్కడ రాజుగారు ఏదో పండగ చేస్తున్నారు, నా వ్యాపారం ఇక్కడే చేస్తాను, ఎందుకు అంత దూరం వెళ్ళాలని చెప్పి తన యొక్క పడవను ఆ నదీ తీరాన్ని మరలించాడట. అయితే అక్కడ ఒడ్డుకి వెళ్ళగానే చూశాడ. భక్తితో కూడుకున్న వాతావరణం కనిపించింది. అమ్మడానికి కానీ కొనడానికి ఏమీ కనిపించలేదు. అరే, రాజుగారు ఏమిటి లేదని ఇంత ధనం ఖర్చు పెట్టి ఈ వ్రతం చేస్తున్నారు సుమా అని చెప్పి అక్కడే ఉన్నటువంటి ఒక భటుడికి ప్రశ్నిస్తాడా. ఆ భటుడు చెప్తాడా, రాజుగారి సంతానం లేదు, ఈ వ్రతం చేయడం వల్ల సంతానం కలిగింది కాబట్టి మళ్ళీ వ్రతం చేస్తున్నారు సుమా అని చెప్పాడా. అది విన్న సాధువైన షావుగారు సంతోషించిన వాడై అక్కడ ఉన్న కొద్ది కథాక్షతులు ప్రసాదం పట్టుకొని పడవలా కూర్చున్నాడు. తన యొక్క భార్య అంటే లీలావతికి ఇచ్చాట. లీలావతి చెప్పాడా జరిగిన కథ అంతా కూడాను. ఆ యొక్క లీలావతి కూడా మనకు కూడా సంతానం లేదు కాబట్టి సంతానం కలిగితే మన ఇద్దరం మళ్ళీ వ్రతం చేద్దాం స్వామి అని చెప్పిందట. దానికి సావు గారు కూడా తప్పకుండా స్వామి అనుగ్రహంతో అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టినా మనం మళ్ళీ ఈ యొక్క వ్రతం చేద్దాం అని చెప్పి కథాక్షర స్వీకరించారు. కొన్నాళ్ళ కాలం గడిచింది. ఆ యొక్క లీలావతి కూడా గర్భం దాల్చి మోసాలు మోసి చక్కనైన అమ్మాయికి జన్మనిచ్చింది. అమ్మాయి జన్మనిచ్చింది కూడా వెంటనే ఆ షావు గారు కూడా ఇంటి పురోహితుని తీసుకొచ్చాడు. అమ్మాయికి నామకరణం చేయాలి, ఏం పేరు పెట్టమంటారు సుమారు అడిగట. అమ్మాయి చూస్తే అమావాస్య నుండి పున్నం వరకు ఈ యొక్క 16 రోజులు చంద్రబింబం రోజుకి ఎలాగైతే వికసిస్తుందో అమ్మాయిలో కూడా కళలు వికసిస్తున్నాయి కాబట్టి కళావతి అని నామధేయం చేయమన్నారట. ఆ ప్రకారంగా తన కుమార్తెకి కళావతి నామధేయం చేశాడ. నామకరణ మహోత్సవంలో కూడా భార్య గుర్తు చేసిందట, ఏమంటే అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టినా మనం వ్రతం చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ శుభతరంలో చేద్దామా, లేదు అమ్మాయి పుట్టి 23 దినాలు కావిస్తున్నది, మరో కొన్నాళ్ళు పోతే చేద్దాం అని చెప్పి షావు గారు వాయిదా ఇచ్చాడు. అమ్మాయికి నివేదన ఎలా వచ్చింది, మనిషి జీవించాలంటే ఆయుధ ప్రమాణం అవసరం. అంటే ఆయుధ ప్రమాణం అవసరం అంటే ఒక శుభముహూర్తంలో అన్నప్రాశన అనేది. कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवादोक्षज द्वारकानायक द्रौपदी रक्षक
लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघव पातु माम्। धेनुकारिष्टको निष्ठकृद्वेषिः केशिहा कंसहृत् वंशिकावादक पूतना कोपक सूरराकेलनो बालगोपालक पातु मां सर्वदा। विद्युदुद्योतवत् प्रस्फुरत् वाससं प्रावृढं बोधवत् प्रोलसत् विग्रहं वन्यया मालया शोभितोरस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे। ఓం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామి మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి వందనమగు ఈ సుందరమూర్తికి వందనమరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ ఆనందోత్తరగద్భురదిజమంగళైరాంద్రియామే ఏ రాజధాత్రియామే అక్షాంద్రివా హర్షి పొడి పెట్టండి కుంకుమ పెట్టుకోండి అక్కడ కుంకుమ పెట్టండి మరి कुञ्चितैः